కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. విచారణకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ నేతలందరితోనూ చర్చించారు. కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడమే కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా కమిషన్కి అందజేస్తానంటున్నారు హరీష్ రావు. విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్కు వెళ్లారు హరీష్ రావు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోమా లక్ష్మి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంజయ్, ఎంపీ రవిచంద్ర కూడా పీసీ ఘోష్ కమిషన్ ఆఫీస్కి వెళ్లారు. తమ పార్టీకి దేవుడు, రాజ్యాంగంపై నమ్మకం ఉందన్నారు హరీష్ రావు. ఆరోపణల నిగ్గు తేలి తనకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసలు తమపై కోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెట్టారని, కావాలనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారనేది హరీష్ రావు ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్గా ఏమవుతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను కూడా అందిస్తాం. 2 రోజుల క్రితం ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజ్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే ప్రాజెక్టు మొత్తం కుంగినట్లు దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం నీళ్లు రాకుండా పంటలు పండినట్లు ప్రభుత్వం చెబుతోంది, కానీ అది అవాస్తవమని అన్నారు హరీష్. కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టుల వల్లే పంటలు పండాయంటున్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకి కల్పతరం అంటున్నారు. 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరొచ్చింది. ప్రాణహిత చేవెళ్ల ద్వారా 11 టీఎంసీల నీరే నిల్వ చేసే అవకాశం. కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం లభించింది. కాళేశ్వరంలో నీటి నిల్వ ద్వారానే అన్నపూర్ణకు నీరొచ్చిందన్నారు హరీష్ రావు.